కాంచీపురం వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వీడియో చూడండి. ఎలా వెళ్ళాలి, ఇంపార్టెంట్ టెంపుల్స్ ఏంటి, రూమ్ బుకింగ్ ఎలాగా, ఫ్రీ రూమ్ ఎక్కడ తీసుకోవాలి, ఆటో బుకింగ్, నెక్స్ట్ షాపింగ్, వీటన్నిటి గురించి చెప్తానండి. ఇక్కడ ఆటో వాళ్ళు మోసం చేస్తారు, ఎలా చేస్తారో కూడా చెప్తాను. మనకి మేము తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాం. మార్నింగ్ 4కి పాండిచ్చేరి మెమూ ఎక్స్ప్రెస్ ఉంటుంది, డైలీ ఉంటుంది. మనకి ఒక 8:30 9కి అక్కడ దిగిపోతాము కాంచీపురంలో. ఈ ట్రైన్ టైమింగ్ మార్చినట్టున్నారు, చూసుకోండి. స్టేషన్ లో దిగ్గానే మన దగ్గరికి ఆటో వాళ్ళు వచ్చి 200-250కి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దించుతానని చెప్తారు. కానీ మీరు స్టేషన్ బయటికి వెళ్ళి ఏదో ఒక ఆటో మాట్లాడుకొని 60 రూపీస్ 70 రూపీస్కి మన లొకేషన్కి వెళ్ళిపోవచ్చు అండి. ఎక్కువ తీసుకుంటారు, బాగానా బార్గెన్ చేయండి. మేము 60 రూపీస్కి ఆటో మాట్లాడుకొని హిందూ ధర్మశాలకు వెళ్ళాం. ఇక్కడ ఉచిత బస అండి, అది మనకి రూమ్ ఇస్తారు. ఏసీ రూమ్ అయితే 500, నార్మల్గా ఉంటామని చెప్తే ఫ్రీ అనమాట. అన్నీ బాగానే ఉంటాయి, పర్లేదు. అదొక పోలీస్ ఆఫీసర్ ఇల్లు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదండి, ఆ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. డైరెక్ట్గా ఆయనే లిఫ్ట్ చేస్తారు, ఆయనే మాట్లాడతారు. ఎలా రావాలో కూడా అడ్రస్ కూడా ఆయనే చెప్తారు. అక్కడికి వెళ్ళాక ఒక ఇల్లు ఉంటుంది, అదేనండి హిందూ ధర్మశాల. మనకు కావాలంటే అక్కడ మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, గ్యాస్, పిండి అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. లేదు అంటే మనం బయట ఫుడ్ చేసుకొని అక్కడ స్టే చేయొచ్చు ఫ్రీగా. వెళ్ళి జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్స్ చూసుకొని ఈవినింగ్కి మళ్ళీ వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళకైతే అది బెస్ట్ ఆప్షన్ అండి. అయితే మేము హిందూ ధర్మశాలలోనే ఏసీ రూమ్ తీసుకున్నాం అండి. 500 ఇవ్వాలి ఏసీ రూమ్కి. ఒక రూమ్ ఇస్తారు, సపరేట్గా రూమ్ ఉంటుంది, బల్క్గా అందరితో కాకుండా. కామన్ బాత్రూమ్స్ వాడుకోవాలి. లేదు మీకు మంచిగా రూమ్ కావాలి అని అంటే యాత్రి నివాస్ ఉందండి, అక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. మేము యాత్రి నివాస్కి కాల్ చేసామండి, రూమ్ అవైలబుల్ లేదని చెప్పారు. అందుకని అప్పుడు మేము హిందూ ధర్మశాలకు వెళ్ళాము. చాలా ముందు ఆటోస్ ఉంటాయండి. మాకు ఇతను వచ్చి విజిటింగ్ కార్డు ఇచ్చారు, ఆ టెంపుల్స్ అన్ని చూపిస్తానని చెప్పారు, ప్లస్ షాపింగ్ కూడా అని చెప్పారు. ఎంత అంటే 1000 రూపీస్ అడిగారు. మేమైతే 500 ఇస్తామని చెప్పు. ఆయన 800 ఇవ్వండి పర్లేదు అని చెప్పారు. లేదండి 500 చేసుకోండి అంటే ఓకే అని చెప్పారు. ఈ నెల మమ్మల్ని మోసం చేశారు, మీకు తర్వాత చెప్తాను నేను. లగేజ్ అయితే ధర్మశాలలో పెట్టేసి వెంటనే ఆటో ఎక్కేసి అభిషేకం టికెట్స్ కావాలి కాబట్టి కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళామండి. కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళగానే ఆయన లోపలికి వచ్చారు. మాకు ఎక్కడ అభిషేకం టికెట్స్ ఇస్తారో అది చూపించారు ప్లేస్. అక్కడికి వెళ్ళి అడిగితే టికెట్స్ అన్నీ అయిపోయాయని చెప్పారండి. మరి ఎలా అండి, మాకు ఈవినింగ్కి అభిషేకం టికెట్స్ కావాలి అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే లోపలికి వెళ్ళి టెంపుల్ లోపల అడగండి అని చెప్పారు. లోపలికి వెళ్ళాం, అమ్మ దర్శనం అయిపోయింది. తర్వాత ఒక పూజారిని అడిగితే ఆయన 2500 ఫోన్పే చేయమని చెప్పారు. ఏంటండి అంత ఎక్కువ అని చెప్తే అయితే 2000 చేయండి, మళ్ళీ టైం అయిపోతుంది, మీకు టికెట్ కావాలంటే చేయండి, లేదంటే ఇంకా వెళ్ళిపోండి అని చెప్పారు. మరి ఇంకా తప్పలేదు, 2000 ఫోన్పే చేసాం. ఆయన ఒక విజిటింగ్ కార్డు ఇచ్చారు మాకు. ఆ కార్డు పట్టుకుని 3 గంటలకి ఈవినింగ్ రమ్మని చెప్పారు, 4 o'clock అభిషేకం కోసం. సరే అని చెప్పి మేము అక్కడ నుంచి బయటకు వచ్చేసాం. ఇంకా జనరల్గా టికెట్ 1000 రూపీస్ అండి. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. టికెట్ ఇలా ఉంటుంది, మనకి ఇస్తారు. అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఆ రోజు అవైలబుల్ లేదు, మరి తప్పలేదు, మాకు పే చేయాల్సి వచ్చింది. తీసుకున్నాం. మళ్ళీ ఇంకో డే అంటే అక్కడ స్పెండ్ చేయలేం కదా అని చెప్పి తీసుకున్నాం. నెక్స్ట్ మేము త్రివిక్రమ స్వామి టెంపుల్కి వెళ్ళాం. అక్కడ వామన అవతారం ఉంటారు లోపల, చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటారు. లోపలికి వెళ్ళి చూస్తే లోపల పెద్ద విగ్రహం ఉంటారనమాట, బ్లాక్గా. మనం లోపలికి వెళ్ళి పైకి చూడాలి, పైకి చూస్తే మనకు కనిపిస్తారు ఎలా ఉంటారో. ఇప్పుడు చూపిస్తాను మీకు, ఇలా కనిపిస్తారు. నెక్స్ట్ మేము వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి వెళ్ళాం. లోపల రష్గా ఉన్నారు జనాలు, అయినా పర్లేదు కొంచెం వెయిట్ చేసాం. లోపల చాలా రష్ అయిపోయింది. తర్వాత బంగారు బల్లి, వెండి బల్లి చూసామండి. బంగారు బల్లి, వెండి బల్లికి బాగా రష్ ఉన్నారు జనాలు. ఇంకెందుకని 50 రూపీస్ టికెట్స్ తీసుకున్నాం, అయినా జనాలు ఉన్నారు, దానికి కూడా జనాలు ఉన్నారు. ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, పెద్దది బంగారు బల్లి, చిన్నగా వైట్గా ఉంది కదా అది వెండి బల్లి. అన్నీ ముట్టుకొని బయటికి రావాలి. ఇది ముట్టుకుంటే మనకి ఎప్పుడైనా బల్లి పడినా ఎలాంటి దోషాలు ఉన్నా అన్నీ పోతాయంటండి. నెక్స్ట్ మేము ఏకాంబరేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ పృథ్వీలింగం ఉంటుంది, అమ్మవారు మట్టితో తయారు చేసిన లింగాన్ని ఇక్కడ పూజించారు. ఆ లింగమే ఇక్కడ ఉంటుంది. మేమైతే దర్శనం చేసుకున్నామండి, అది కూడా నిజరూప దర్శనం. మేము వెళ్ళే టైంకి నిజరూపం చూపించారు. 20 రూపీస్ టికెట్స్ తీసాం, కొంచెం దగ్గర నుంచి చూపించారు. ఒకవేళ 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే మనకి అభిషేకం చేసి ఇస్తారంట. ఈ ఫోటోలో కనిపిస్తుంది కదండి, ఇది లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట.
అమ్మవారు శివుణ్ణి పట్టుకుని అలా ఉంటారు కదా, పక్కనే మామిడి చెట్టు మొదలు ఉంటుంది. అది 3500 సంవత్సరాల క్రితం చెట్టు. ఆ చెట్టు ఎక్కడ లేదు కాబట్టి బయట ఇంకో చెట్టు వేసారు, దాన్ని కూడా మీరు చూడొచ్చు. దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక ఇలా శివలింగాలు కనిపిస్తాయండి. ఎన్ని శివలింగాలు ఉంటాయో, చాలా ఉంటాయి అసలు. బయటకు వచ్చి ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది లోపలికి, అది కూడా చూసుకొని బయటకు వచ్చాక ఇక్కడ మేము అనుకున్నట్టుగానే టెంపుల్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ నుంచి 12:30 వరకు మాత్రమే టెంపుల్స్ ఓపెన్లో ఉంటాయి, మళ్ళీ క్లోజ్ చేసి 4కి ఓపెన్ చేస్తారు. ఈ లోపలే మనం అన్నీ కంప్లీట్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ 4 తర్వాత వెళ్ళాలి. మాకు అభిషేకం ఉంది కాబట్టి మేము అన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తామండి. 4కి అభిషేకంకి వెళ్ళాలంటే ముందు షాపింగ్కి వెళ్ళాలి, అమ్మవారికి చీర పెట్టాలి కాబట్టి అని షాపింగ్కి వెళ్ళడానికి ఫాస్ట్గా బయటికి వచ్చేసి అక్కడ నుంచి షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆటో అంకుల్కి చెప్పాను నేను, అంకుల్ ఇంక ఏ షాప్కి తీసుకెళ్ళకండి, ఓన్లీ ఏఎస్ బాబుషా ఒక్క షాప్కే తీసుకెళ్ళండి, ఇంకే షాప్కి మాకు తీసుకెళ్ళొద్దని చెప్తే మొత్తం అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం తిప్పి ఒక షాప్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ దింపేశారనమాట. దింపేసి ఇది ఏఎస్ బాబుషా, లోపలికి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేయండి అని చెప్తున్నారు. బయటకు ఒక ఇద్దరు వచ్చి ఏఎస్ బాబుషా పాంప్లెంట్ చూపించి ఇదే ఏఎస్ బాబుషా షాపు అని చెప్తున్నారు. నేను ఆన్లైన్లో చెక్ చేసుకుని వెళ్ళానండి షాప్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇంకోటి ఏంటంటే మేము లొకేషన్ కూడా చూసుకుంటున్నాం ఫోన్లో. ఈ షాపే అండి, ఇదే అండి, లోపలికి రండి అని చాలా బలవంతం చేశారనమాట. అంటే నేను చెప్పాను ఆటో అంకుల్తో, ఏంటండి ఇలా చేస్తారా, ఇలా వస్తే ఇలాగే అందరినీ మోసం చేస్తున్నారా, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు తీసుకెళ్తారా లేదంటే మేము వేరే ఆటోని చూసుకొని వెళ్ళిపోవాలా అని అడిగితే అప్పుడు సరే అండి కూర్చోండి అని చెప్పి మళ్ళీ ఆ ఏఎస్ బాబుషా దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టేశారు మమ్మల్ని. కంచి వెళ్ళాలి షాపింగ్ చేయాలనుకుంటే ఏఎస్ బాబుషా లేదంటే ప్రకాష్ సిల్క్స్కి వెళ్ళండి. ఇక్కడైతేనే మనం శారీస్ని మంచి రేటుకి తీసుకోగలం, ఎక్కడికి వెళ్ళా మనం బార్గెన్ చేసుకోలేమండి. వాళ్ళు మన దగ్గర ఒక 5000 6000 వేసేస్తారు ఒక్కొక్క శారీ మీద. అందుకని ఈ షాప్సే బెటర్ అని నేను కనుక్కొని వెళ్ళాను. ఏఎస్ బాబుషాలో షాపింగ్ చేస్తే వాళ్ళ దగ్గర వెహికల్స్ ఉంటాయండి, ఫ్రీ వెహికల్స్, మనల్ని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తారు కూడా. షాపింగ్ అయిపోగానే రూమ్కి వచ్చామండి. రూమ్కి వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే రెడీ అయ్యి ఇంకా మళ్ళీ అభిషేకంకి 3కి వెళ్ళామండి. వర్షం పడింది, కాసేపు అక్కడ కూర్చోబెట్టారు హాల్లో. 4 అయ్యాక ఇంకా దర్శనాలన్నీ ఆఫ్ చేసి అభిషేకం కోసం అందరినీ కూర్చోబెట్టారండి. పైన మండపం ఉంటుంది కదా, ఆ మండపం పైన కూర్చోబెట్టారు అందరినీ. అమ్మవారి గురించి ఇంకా చెప్పాలండి, ఏంటంటే నిజంగా చాలా బాగా చేశారు అభిషేకం. మనకి అమ్మవారు దీపాల వెలుగుల్లో కొంచెం మెరుస్తూ కనిపిస్తారనమాట. నిజ రూప దర్శనం మేమైతే 2 సార్లు దర్శించుకున్నాం. పొద్దున్న టికెట్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒకసారి, మళ్ళీ ఇప్పుడు అభిషేకం కోసం చాలాసేపు కనీసం 2 hours కూర్చున్నాం అనుకుంటా, టైం పెద్దగా చూడలేదు. కూర్చొని మొత్తం అమ్మవారిని అలా చూస్తూనే ఉన్నాం. అభిషేకం చాలా బాగా చేశారండి. కటన్ వేస్తారు, అమ్మవారిని చూపిస్తారు, మళ్ళీ కటన్ తీస్తారు, మళ్ళీ అభిషేకం చేస్తారు, మళ్ళీ అమ్మవారిని చూపిస్తారు, మళ్ళీ కటన్ వేస్తారు, మళ్ళీ అలంకరణ చేస్తారు. అలంకరణ చేశాక ఇంకా అభిషేకం కంప్లీట్ అయిపోయినట్టండి. అంతసేపు మనం కూర్చొని చూడాలి. నేనైతే లలితా సహస్రనామం చదువుదాం అనుకున్నాను. ఒకవేళ చదివితే అమ్మవారిని చూడలేను కదా అని చెప్పి ఇంకక్కడ చదవలేదు, వేరే ప్లేస్లో చదివాను అనమాట. ఇప్పుడు అసలు అమ్మవారి గురించి చెప్పాలండి. అసలు అమ్మవారు విగ్రహం కాదంటండి, అసలు దేనికి ఆనుకుని నిలబడదంట, సాక్షాత్ అమ్మవారే అసలు గాల్లో ఉంటారంట ఆ విగ్రహం. మనము చూడొచ్చు దగ్గర నుంచి, మనకు అభిషేకం చేపించుకుంటే మాత్రమే మనం అలా చూడొచ్చు. కామాక్షి పరదేవత, తన కన్నులతో అందరి కోరికలు తీర్చగలదు. సరస్వతి కటాక్షాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని ఒకేసారి అనుగ్రహించగలదు. ఇక్కడ శ్రీచక్రం ఉంటుందండి, అది దగ్గర నుంచి మనం చూడలేం. అది ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారు. ఆలయంలో అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి ఇద్దరు కొలువై ఉంటారు. టెంపుల్లో ఉన్న అరూపలక్ష్మి గారికి కుంకుమ పెట్టి ఆ కుంకుమను మనము ధరిస్తే మనకి సౌభాగ్యాన్ని ఇస్తారంట. ఆ పక్కనే వారాహి మాత ఉంటారండి, చూడండి. మమ్మల్ని అయితే చూడనవ్వలేదు, వర్క్ అవుతుందని చెప్పి లోపలికి పంపించలేదు. మీరైతే తప్పకుండా చూసిరండి. అభిషేకం అయ్యాక అలా బయటకు వస్తే టెంపుల్ బయట ప్రసాదాలు ఇస్తారండి. ఎలా అంటే బ్యాగ్తో ఇస్తారనమాట. అభిషేకం చేసుకున్న వాళ్ళకి, మగవాళ్ళకైతే మెడలో దండ వేస్తారు, చిన్నపిల్లలకైతే ఒక దండ వేస్తారు. మనకైతే పువ్వులు, చేతిలో మల్లె పువ్వులు ఇస్తారు. మాకైతే ఎవరిచ్చారంటే కామకోటి పీఠాధిపతులు ఉంటారు కదా, ఆయన చేతుల మీదుగా మాకు ఇచ్చారనమాట. ఆ రోజు ఆయన అందరికీ ఇచ్చారు.
ఈ ఫోటోలో ఉన్నారు కదా హారతి పట్టుకొని ఆయనేనండి కంచి పీఠాధిపతులు. ఆయన చేతుల మీదుగానే అందరికీ ఇచ్చారు ప్రసాదాల బ్యాగు. నెక్స్ట్ ప్రసాదాలు ఇలా బాక్సెస్తో ఇస్తారు. సాక్షాత్ అమ్మవారి అభిషేకం తాలూకా గంధం వాటర్ అండి ఈ పైన చిన్న బాక్స్లో, అవి కూడా ఇచ్చారు. ఇంకా ఏంటంటే అమ్మవారికి పువ్వులు, చీర, గాజులు, కుంకుమ, పసుపు, మనం ఇలాంటివి ఏవైనా పెట్టాలంటే పెట్టచ్చండి. మేము తీసుకొచ్చిన చీర అయితే అమ్మవారికి పెట్టేసాం. అమ్మవారికి పెట్టేస్తే వాళ్ళు ఉంచుకుంటారనమాట. లేదు మనకి ఇచ్చేయాలని అంటే ముందే అమ్మవారికి చూపించేసి మనకి ఇచ్చేస్తారు. మనం ముందు క్లిప్ యాడ్ చేశాను కదండి కొంచెం అమ్మవారికి హారతిస్తున్నట్టుగా, ఆవిడేనండి కాంచీపురం కామాక్షి దేవి. చూస్తున్నారు కదా, అలాగే మనకి అక్కడ కూడా కనిపిస్తారు. ఎవరో వీడియో తీసి పెట్టారు, నాకు ఆ క్లిప్ దొరికింది, నేను యాడ్ చేశాను.